వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. ఓకే, నౌ టుడే we are discussing about conductors, semiconductors and insulations. ఫస్ట్ కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి చెప్తాం. తర్వాత మూడింటిని కంపేర్ చేసి అవి ఎట్లా వర్క్ చేస్తాయి, అసలు ఆ కండక్టర్స్ కి, సెమీ కండక్టర్స్ కి, ఇన్సులేటర్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటిది అనేది చూసుకుందాం. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కండక్టర్స్. ఓకే, కండక్టర్స్ అంటే ఏంటి అంటే which materials are allowing electrical current, it is called conductors. ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రికల్ కరెంట్ ని కంటిన్యూస్ గా అలో చేస్తాయో వాటిని ఏమంటాము అంటే కండక్టర్స్ అని అంటాం. అంటే ఒక మెటీరియల్ తీసుకుంటే దాని లోపల ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉన్నాయి అనుకోండి. మూవ్ చేసే తత్వం ఉన్న మెటీరియల్స్ ని కండక్టర్స్ అని అంటాం. ఓకేనా, మరి కండక్టర్స్ లోపల బెస్ట్ కండక్టర్, వేస్ట్ కండక్టర్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తాము అని అంటే బికాస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. కండక్టర్ యొక్క ప్రాపర్టీస్ ని బట్టి అది గుడ్ కండక్టరా, బ్యాడ్ కండక్టరా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, ఒక గుడ్ కండక్టర్స్ కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అని అంటే ఫస్ట్ కండక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలి. కండక్టివిటీ అనేది హై ఉండాలి. ఓకే, రెసిస్టివిటీ అనేది లో ఉండాలి. ఓకే, ఏ మెటీరియల్ అయినా అది ఒక గుడ్ కండక్టర్, బ్యాడ్ కండక్టర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే దాని యొక్క కండక్టివిటీ అనేది ఎక్కువ ఉండి దాని యొక్క రెసిస్టివిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు దానికి కరెంట్ ని ఫ్లో చేస్తే తత్వం అనేది ఎక్కువ అవుతుంది. అట్లాంటి వాటిని ఏమంటాం అంటే బెస్ట్ కండక్టర్స్ అంటాం. ఓకే, మన దగ్గర బెస్ట్ కండక్టర్స్ ఏంటిది? యాక్చువల్ గా మన దగ్గర బెస్ట్ కండక్టర్స్ వేరే, ఎక్కువగా మనం యూటిలైజ్ చేసే కండక్టర్స్ వేరే. మనం ఎక్కువ యూజ్ చేసే కండక్టర్స్ వచ్చేసి కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్. జనరల్ గా ఎక్కడ వేసినా కూడా కరెంట్ ని సప్లై చేయడానికి మాక్సిమం యూజ్ చేసేది కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్. కానీ నిజం చెప్పాలి అని అంటే బెస్ట్ కండక్టర్ వచ్చేసి, అన్నిటికంటే బెస్ట్ కండక్టర్ వచ్చేసి గోల్డ్. ఓకే, బెస్ట్ కండక్టర్ వచ్చేసి గోల్డ్. గోల్డ్ లోపల దాని యొక్క కండక్టివిటీ అనేది 99% ఉంటుందండి. ఓకే, 99% ఆఫ్ కండక్టివిటీ అనేది ఉంటది. మరి 99% ఆఫ్ కండక్టివిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేస్తలేము అని అంటే బికాస్ ఆఫ్ దేర్ కాస్ట్. గోల్డ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటది. ఇన్ కేస్ సప్లై లైన్స్ వేసినా కూడా మార్నింగ్ వేసేసరికి థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఈ గోల్డ్ కండక్టర్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేయం. బట్ ఫస్ట్ అండ్ ది బెస్ట్ కండక్టర్ వచ్చేసి గోల్డ్. నెక్స్ట్ కండక్టర్ వచ్చేసి సిల్వర్. ఓకే, సిల్వర్స్ లోపల దాని యొక్క కండక్టివిటీ అనేది 98% ఉంటుంది. అంటే గోల్డ్ తర్వాత బెస్ట్ కండక్టర్ వచ్చేసి సిల్వర్. సిల్వర్స్ ని కూడా ఎందుకు యూజ్ చేయము అని అంటే వి నో దట్ కాస్ట్ తోటి కంపేర్ చేసినప్పుడు అండ్ టెస్టింగ్ జరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ గోల్డ్ ని, సిల్వర్ ని ఎక్కువ ప్రిఫర్ చేయం. నెక్స్ట్ బెస్ట్ కండక్టర్ వచ్చేసి కాపర్. ఓకే, కాపర్ అనేది 90% అనేది ఉంటుంది. ఈవెన్ 90% ఉన్నా కూడా కాపర్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఓన్లీ డొమెస్టిక్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. హై కరెంట్స్ అనేటివి ట్రాన్స్ఫర్ చేయడానికి వీఆర్ నాట్ యూజింగ్ కాపర్ వైర్స్. ఎందుకు అనంటే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది అంటే ఎప్పుడైతే కొంచెం ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అయినా కూడా అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. దట్స్ వై మనం కాపర్ వైర్స్ ని ఎక్కువ కండక్టివిటీ ఉన్నా కూడా జస్ట్ వీఆర్ యూజింగ్ అవుట్ వైరింగ్ పర్పస్ మీన్స్ డొమెస్టిక్ పర్పస్ మాత్రమే యూటిలైజ్ చేస్తాం. మరి హై కరెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి మోస్ట్లీ వీఆర్ యూజింగ్ అల్యూమినియం వైర్స్. అల్యూమినియం వైర్ లోపల దాని యొక్క కండక్టివిటీ పర్సెంటేజ్ అనేది 60% ఉంటుంది. ఈవెన్ 60% ఉన్నా కూడా వెన్ కంపేర్ విత్ కాపర్ అండ్ అల్యూమినియం
ఓకే, అల్యూమినియం అనేది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది, మెకానికల్లీ కొంచెం ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఈవెన్ హై కరెంట్స్ అనేవి సెండ్ చేసినా కూడా దాని త్రో అది తొందరగా మెల్ట్ అవ్వదు మెకానికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండడం వల్ల. దట్స్ వై వీఆర్ యూజింగ్ అల్యూమినియం వైర్స్. హై కరెంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా కూడా కండక్టర్ అల్యూమినియం కండక్టర్స్ ని యూజ్ చేస్తాం. ఇంట్లో వచ్చేసి సింగిల్ ఫేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి తక్కువ వాల్యూ కాబట్టి దీంట్లో కాపర్ కండక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. డొమెస్టిక్ పర్పస్ అయితే ట్రాన్స్ఫర్ కరెంట్ ని ట్రాన్స్ఫర్ పర్పస్ అయితే అల్యూమినియం వైర్స్ అనేది యూటిలైజ్ చేసుకుంటాం. దీస్ ఆర్ అబౌట్ కండక్టర్స్. ఓకే, నెక్స్ట్ we are discussing about semiconductors. Okay, semiconductors ante enti anante which allow the little bit amount of current, it is called semiconductors. అంటే కండక్టర్ అంటే ఏంటి అని అంటే నిజం చెప్పాలి అంటే ఏ మెటీరియల్స్ అయితే కరెంట్ ని అలౌ చేస్తుందో దాన్ని ఏమంటామంటే కండక్టర్స్ అని అంటారు. ఓకే, సెమీ కండక్టర్ అంటే ఏంటి అని అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని అలౌ చేసేదాన్ని ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అని అంటాం. సెమీ కండక్టర్స్ లోపల ఒక సెమీ కండక్టర్ అంటే దాని యొక్క కండక్టివిటీ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, దాని యొక్క కండక్టివిటీ అనేది ఫిక్స్డ్ బిట్వీన్ ఎంత అని అంటే 10⁻⁻7 to 10 mobile meters. ఓకేనా, దీని యొక్క కండక్టివిటీ సెమీ కండక్టర్స్ యొక్క కండక్టివిటీ అనేది 10⁻7 నుంచి 10 మొబైల్ కి ఉంటది. కండక్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి మో, అందుకే దీన్ని మొబైల్ మీటర్స్ అని అంటాం. ఓకే, బెస్ట్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ జర్మేనియం. మాక్సిమం మోస్ట్లీ we are using జర్మేనియం అండ్ సిలికాన్. బట్ నిజం చెప్పాలి అని అంటే బెస్ట్ సెమీ కండక్టర్ వచ్చేసి యురేకా, నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్. ఇవన్నీ బెస్ట్ సెమీ కండక్టర్స్. బట్ వీఆర్ మోస్ట్లీ ప్రాక్టికల్ గా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లోపల వీఆర్ యూజింగ్ సెమీ కండక్టర్స్. దీంట్ లోపల మనం ఎక్కువ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లోపల మనం యూజ్ చేసేవి అని అంటే ఏంటి అని అంటే జర్మేనియం అండ్ సిలికాన్. దిస్ ఈస్ అబౌట్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్సులేటర్స్. ఓకే, ఇన్సులేటర్స్ అంటే ఏంటి అని అంటే విచ్ డస్ నాట్ అలో ది ఎలక్ట్రికల్ కరెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సులేటర్స్. ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రికల్ కరెంట్ ని అలో చేయవో దాని త్రో వాటిని ఏమంటాము అని అంటే ఇన్సులేటర్స్ అని అంటాం. ఓకే, ఇన్సులేటర్స్ కి మెయిన్ ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అని అంటే ఫస్ట్ దాని యొక్క రెసిస్టివిటీ అనేది హై ఉండాలి, కండక్టివిటీ అనేది లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఉండాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసి ఇంకా ఏంటి అని అంటే అది మాయిశ్చర్ ని, ఈవెన్ ఒక బెస్ట్ ఇన్సులేటర్ అనేది మాయిశ్చర్ ని తట్టుకోగలిగేలా ఉండాలి. అంటే వెదర్ కండిషన్స్ అనేవి ఎక్కువ తక్కువ అయినా కూడా అది తట్టుకొని పైనుంచి ఇన్సులేషన్స్ అనేవి ఇస్తాం కాబట్టి అవి ఈ మాయిశ్చర్స్ అన్ని కండిషన్స్ ని తట్టుకోగలిగేలా ఉండాలి. మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి దానికి. ఈవెన్ బర్నింగ్ అంటే ఎక్కువ హీట్ వచ్చినా కూడా బర్న్ కాకుండా కొంచెం మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి. అట్లాంటి వాటిని ఏమంటాము అని అంటే గుడ్ ఇన్సులేటర్స్ అని అంటాం. ఇన్సులేటర్స్ వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి పోర్సిలిన్, రబ్బర్, మైకా, ఇవన్నీ బెస్ట్ ఇన్సులేటర్స్. వీటిని మనం ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాము అని అంటే వి నో దట్ పోర్సిలిన్ అనేది మిషన్స్ లలో బాగా యూజ్ చేస్తాం. ఓకే, వీటిని అంటే ఇన్సులేటర్స్ ని ఎక్కువగా మిషన్స్ లలో యూజ్ చేస్తాం. ఓకే,
దీస్ ఆర్ అబౌట్ కండక్టర్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. మరి వీటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎట్లుంటది? ఓకే, కంపేరింగ్ చూడండి. కండక్టర్, semiconductor and insulator. Okay, already we are discussing about electrons యొక్క థియరీ మొత్తం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదండి. యాక్చువల్గా ఆ ఎలక్ట్రాన్స్ మొత్తం జరిగేదాన్ని ఏమంటాం అంటే బ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం. ఓకేనా? ఒక కండక్టర్స్ లోపల ఎట్లుంటది అని అంటే, నిజంగా ఇది గ్యాప్, ఈజీ గ్యాప్ అని అంటాం. కండక్టర్స్ లోపల ఈజీ అనేది 0. ఈజీ మీన్స్ ఎనర్జీ గ్యాప్. ఈజీ ఈక్వల్స్ ఎనర్జీ గ్యాప్. ఓకే, ఇది బ్యాలెన్సీ బ్యాండ్. ఓకే, ఇవి ఈజ్ ఈక్వల్స్ టు బ్యాలెన్సీ బ్యాండ్. నెక్స్ట్ దీన్ని ఏమంటాము అంటే ఈసీ అంటాం. ఈసీ మీన్స్ conduction band. Okay, when electrons అనేటివి ఇక్కడ నుండి కలెక్ట్ చేసుకున్న ఎనర్జీ మొత్తం బ్యాలెన్స్ బ్యాండ్ కదా, కలెక్ట్ చేసుకున్న ఎనర్జీని మొత్తం కండక్షన్ బ్యాండ్ కి, ఎప్పుడైతే ఎనర్జీ అనేది కండక్షన్ బ్యాండ్ కి వెళ్తుందో అప్పుడు మాత్రమే ఆ ఎలక్ట్రాన్స్ లో ఉన్న ఎనర్జీ అనేది మనకి యూటిలైజ్ అనేది అవుతుంది. ఈ కండక్టర్స్ లోపల ఏంటి అని అంటే, ఈవెన్ ఎనర్జీ అనేది కొంచెం తక్కువ ఉన్నా కూడా ఈ ఈజీ గ్యాప్, ఎనర్జీ గ్యాప్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఎలక్ట్రాన్స్ అనేది ఎలక్ట్రాన్ కి మధ్యలో గ్యాప్ అనేది 0 ఉండడం వల్ల ఈజీగా ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ కాగలుగుతాయి. అందుకే కండక్టర్స్ అనేది ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ కరెంట్ ని అలో చేస్తుంది. మీన్స్ ఎలక్ట్రాన్స్ ని పార్ట్స్ లో మూవ్ చేస్తాయి కాబట్టి దీన్ని ఏమంటాము అంటే కండక్టర్స్ అంటారు. బికాస్ దాని యొక్క గ్యాప్ అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది కండక్షన్ బ్యాండ్ కి వెళ్ళడానికి గ్యాప్ అనేది 0 ఉంది కాబట్టి కంటిన్యూస్ వెళ్తాయి కాబట్టి కండక్టర్స్ అనేది ఏంటి అని అంటే కరెంట్ ని అలో చేస్తాయి. అదే సెమీ కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది కండక్షన్ బ్యాండ్, ఇది బ్యాలెన్స్ బ్యాండ్, ఇది ఎనర్జీ గ్యాప్. ఈ ఎనర్జీ గ్యాప్ ఇక్కడ సెమీ కండక్టర్స్ కి వచ్చేసరికి ఏంటి అంటే 1 E. ఈ సెమీ కండక్టర్స్ లోపల గ్యాప్ అనేది అంటే ఒక కండక్టర్ కి కండక్టర్ కి మధ్యలో ఉండే 1 గ్యాప్ అనేది ఏంటి అని అంటే 1 EV ఉంటుంది. 1 EV ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్, బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 1 EG గ్యాప్ ని దాటి వెళ్ళాలి అని అంటే ఎప్పుడైతే దాంతో దగ్గర ఛార్జ్ అనేది ఉంటుందో, ఛార్జ్ ఉంది ఈజీగా క్యారీ కాగే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఈ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ అనేది వెళ్తుంది. అందుకే సెమీ అంటే జస్ట్ ఈ గ్యాప్ ని దాటాలి అని అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే అవుతుంది. అందుకే సెమీకండక్టర్స్ యొక్క డెఫినేషన్ వచ్చి మనం ఏమనుకుంటాం అంటే లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ ని ఫ్లో చేసే వాటిని ఏమంటాం అంటే సెమీ కండక్టర్ అంటాం. అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతున్నాయి కాబట్టి కొంచెం అమౌంట్ ఎలక్ట్రికల్ కరెంట్ ని ఫ్లో చేసేదాన్ని సెమీ కండక్టర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటర్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. ఇక్కడ వచ్చే ఈజీ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది 6 EV ఉంటుంది. ఓకే, లిసన్ గైస్, వెన్ ఎప్పుడైతే ఈజీ గ్యాప్ అనేది ఉంటుందో, గ్యాప్ అనేది 0 ఉన్నప్పుడే బెస్ట్ కండక్టర్ అయితే మాక్సిమం 99% కరెంట్ ని ఫ్లో చేయగలుగుతాం. ఓకే, ఈవెన్ 0% గ్యాప్ ఉన్నప్పుడే 99% ఫ్లో చేస్తే ఎప్పుడైతే 1 EV గ్యాప్ ఉంటుందో, ఈ గ్యాప్ అనేది 1 EV ఉంటుందో అప్పుడు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ 40% ఎలక్ట్రికల్ కరెంట్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. మాక్సిమం చేస్తే 40% ఆఫ్ కరెంట్ ని ఫ్లో చేయగలుగుతాం. ఎప్పుడు 1 EV గ్యాప్ ఉన్నప్పుడు 40% ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ ని ఫ్లో చేయగలుగుతాం.
1 EV ఉన్నప్పుడే 40% ఫ్లో అయితే ఇక్కడ 6 EV గ్యాప్ ఉంది. అసలు ఎలక్ట్రాన్స్ అనేది బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ వెళ్ళగలుగుతాయా? లేదు. దట్స్ వై ఇన్సులేటర్స్ ని ఏమంటాము అని అంటే అసలు డస్ నాట్ ఎలక్ట్రికల్ కరెంట్ ని అసలు అలో చేయని వాటిని ఇన్సులేటర్స్ అంటాం. ఎందుకు అలో చేయవాలంటే దాని మధ్యలో ఉండే ఎనర్జీ గ్యాప్ అనేది 6 EV ఉంటుంది. ఎలక్ట్రాన్స్ 6 EV కి దాటలేవు కాబట్టి అట్లాంటి వాటిని ఇన్సులేటర్స్ అని అంటాం. ఓకేనా అండి? లిజన్, కండక్టర్స్ లోపల కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రెసిస్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సెమీ కండక్టర్స్ లోపల దాని యొక్క కండక్టివిటీ అనేది 10⁻⁻7 మొబైల్ మీటర్స్ టు 10 మొబైల్ మీటర్స్ వరకు ఉంటుందండి. ఇన్సులేటర్స్ వచ్చేసరికి కండక్టివిటీ అనేది ఉండదు, అంటే కండక్టివిటీ అనేది తక్కువ లెస్ ఉంటుంది, రెసిస్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఇన్ కేస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.